వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లాలో అకాల వర్షంతో రైతులకు భారీ నష్టం చేతికి వచ్చే పంట నేల కొరిగి రైతుల కన్నీటి వ్యధ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఉద్యమకారులను కాల్చి చంపిన హీన చరిత్ర కాంగ్రెస్ దండు విమర్శ బాన్స్వాడలో మహిళా రోగులపై దురుసుగా ప్రవర్తిస్తున్న దీపక్ అనే వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేసిన రోగి బంధువులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిర్మల్ జిల్లాలో అకాల వర్షంతో ఆరుగాలం శ్రమించిన రైతులకు ఆఖరికి బాధే మిగిలింది. పంట చేతికి వచ్చే సమయానికి వర్షం కురవడంతో నేల కొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంతో ఆశతో వేసిన పంటలు తీరా కోత దశకి వచ్చిన నువ్వులు, మొక్కజొన్న, వరి, జొన్న పంటలు, మామిడి తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కల్లంలో ఉంచిన పంట సైతం ఈదుగాలులకు ఎగిరిపోయి తడిసి ముద్దయ్యాయి. మామిడి తోటలో ఈదుగాలులకు మామిడి పిందెలు మొత్తం కింద రాలిపోయి తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు ఎదురు చూస్తున్నారు. గాలి మామిడికాయ ఇది వేరక్కడ भैया होगा काम అసలు నేను ఇప్పుడు వర్షం పడ్డది ఛానల్ కోసం వచ్చింది వాట్సాప్ ఇంట్లోకి సరిలే అనుకుంటున్నాను. ఈ గాలికి పడ్డాయి సార్ రాత్రి బాగా ఈ గాలి వర్షాలకు మొత్తం ఇది బాగా లాస్ అయిపోయింది. ఇది 10 ఎకరాల తోట ఇది నాకు 2 లక్షల లాస్ ఉన్నది. ఇప్పుడు మొత్తం గాలికి నెలకి మీద పడిపోయినాయి. ఇవి పనికి రాకుండా అయిపోయినాయి. బాగా విచిత్రంగా గాలి ఉండే సార్. ఏమన్నా మాకు హెల్ప్ చేయాలా గవర్నమెంట్ అని ఇక కోరుకుంటున్నాం. ఉద్యమకారులను కాల్చి చంపిన హీన చరిత్ర కాంగ్రెస్ దంటూ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం షాద్నగర్ పట్టణంలోని రోజ్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉద్యమకారులను కాల్చి చంపిన హీన చరిత్ర అని మండిపడ్డారు. నేడు 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికీ గ్యారంటీలు అమలు విషయంలో సరైన సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగిందని అన్నారు.
మళ్లీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి నాగర్కుంట నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చేసినా చేయలేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు మామూలు విషయం కాదు ఇది. మన భక్తులు గతంలో ఏ విధంగా ఉండే ఈరోజు ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి మన కేసీఆర్ గారి యొక్క పథకాల వల్ల జరిగిందా జరగలేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మామూలు విషయాలు కాదు ఇవన్నీ. మిషన్ భగీరథ నేనంటే ఈరోజు మిషన్ భగీరథ చేస్తుంటే ఏంటి పిచ్చి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పిచ్చి పట్టిందా ఇందులో ఏ లంబడతానికి పోయినా పైపులేసులు చేస్తున్నారు. ఎండాఎస్పీ అనకుండా ప్లాన్ చేస్తున్నారు. ఎట్లా వస్తాయి అన్ని ప్రాంతాలలో అన్ని కులాలను అర్థం చేస్తున్నారు. అదేవిధంగా పింఛన్ ఇష్టము ఎవరికైనా కాంగ్రెస్ లేదు. పింఛన్ రావాలంటే పింఛన్ ఇస్తా రావాలంటే కోటి. అదేవిధంగా కొత్తగా దళిత బంధువులు, బీసీ బంధువులు, అదేవిధంగా మైనారిటీ బంధువులు స్టార్ట్ చేశారు. అంత అంచనా చేయాలి. ఒకసారి బీసీలకు ఇచ్చాడు, ఆయన పింఛన్ మీకు వచ్చిందని ప్రచారం చేశారు. దళిత బంధానికి వచ్చిందని మీకు వచ్చిందని ప్రచారం చేశారు. రాగదంతా మాకు కొట్టేయమని చెప్పారు. కేసీఆర్ అంటే వృత్తుల వారికి ఇస్తా, తప్పకుండా అందరికీ ఇస్తా అని చెప్పారు. సొంత స్టార్ట్ చేశారు. కొన్ని కరోనా 1,00,000 కోట్లు నష్టపరిచాలని లేట్ అయింది. అది ఇచ్చుకోవడం కొన్ని ఆశపడిపోవాలని ప్రచారం చేశారు. మనకి ప్రేమ లేదు, మనకి అదే ప్రచారం చేయాలి. అయ్యా మీరు ఇస్తున్నగా మన దళిత బంధువు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తున్నారు ఇచ్చిందా? అదేవిధంగా 2,000 పింఛన్లు 4,000 పింఛన్లు ఇస్తారు కదా. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో దీపక్ అనే వైద్యుడు మహిళా రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సరిత అనే పేషెంట్ రిపోర్ట్లో ఏముందని డాక్టర్ను అడిగితే నీకు పెద్ద రోగం ఉందంటూ దురుసుగా డాక్టర్ జవాబు ఇచ్చాడు. లేని రోగం ఉందనడంపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్ను నిలదీశారు. దీంతో కోపంతో డాక్టర్ కేస్ షీట్ను చింపేసి వారిపై కుర్చీ లేపాడు. వైద్యుని దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్కు బాధితులు ఫిర్యాదు చేశారు. డాక్టర్పై చర్యల గురించి పై అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. మాట్లాడుతుంది కదమ్మా నేను మా సిస్టర్కి అడుగుతున్నా అని చెప్పి నాదే కదా సార్ మీరు చూసి మాట్లాడేది, ఆమెకి ఎట్లా అడుగుతారని నేను చెప్పాను. అది ఇష్టం వచ్చినట్టు నీకే కాదు ఓవరాక్షన్ చేయకు జరగట అది అని చెప్పేసి మాట్లాడేది. నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా చింపేస్తాను. సరితపై డ్యూటీ అక్కడున్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండెన్స్ మీద కూడా అమానుషంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేస్ షీట్ చింపేసినట్టు కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడే తీసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి ప్రవర్తన డాక్టర్స్ ఎవరైనా స్టాఫ్ అయినా వాళ్ళని స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. హై ఆఫీసర్ కలెక్టర్ గారు చెప్పి చర్య ఇమీడియట్గా తీసేసుకుంటారు. ఇలాంటి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్త పడుతుంది. పేషెంట్కు ట్రీట్మెంట్ ఆ డాక్టర్ వేరే డాక్టర్తో మనకు తక్కువయ్యేటట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. అలా ఇలాంటి చర్యలు మేము ఉపేక్షించాము. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మన టీసీహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే ట్యాక్స్ పంపిస్తాం, చర్య తీసుకుంటాం. వాళ్ళ న్యూసెన్స్ గొడవలు కానీ పేషెంట్ చెప్పడం చాలా తప్పదు. హాస్పిటల్ ప్రాపర్టీ అది, హాస్పిటల్ డాక్యుమెంట్ ఏదైనా ఉన్నది, ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గర వచ్చి మాట్లాడాలి. కానీ పేషెంట్స్పై దురుసుగా ప్రవర్తించి కేసులు ఇవ్వడం మా దగ్గర చాలా. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు.
పెచ్చులు ఊడుతున్న గోడలు, మరమ్మతులు లేని నల్లాలతో వృధాగా పోతున్న నీరు, అపరిశుభ్రతతో పేరుకుపోయిన చెత్త, ఇలా ఆసుపత్రిలో కనీస వసతులకు కూడా బడ్జెట్ లేదని అంటున్నారు అధికారులు. ఆసుపత్రికి గర్భిణీ స్త్రీలతో పాటు చంటి పిల్లలు కూడా రావడం జరుగుతుంటుంది. కొన్ని ఏళ్లుగా ఇదే పరిస్థితులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మండుతున్న ఎండలకు తాగడానికి కూడా మంచినీరు సౌకర్యం లేకపోవడం బాధాకరం. మరి ఈ ఆసుపత్రికి బడ్జెట్ రాకడా ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బంది. ఎప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది? మరి 3 నెలలు అవుతుందా? అంటే మరి ఆ నీళ్ళు 3 నెలల నుంచి వేస్ట్గా పోతూనే ఉన్నాయా? లోపల ఎట్లుంటే ట్యాప్స్ అక్కడ గోడ దగ్గర ఉన్నాయి కదా, వాటర్ పోతున్నాయి కదా, అది కూడా లీకేజ్ ఉందా? ఇక్కడ కాంపౌండ్ గోడకు ఉంది కదా ట్యాప్, అది కూడా లీకేజ్ అవుతుంది. మరి మీరు వాటర్ వేస్ట్ అవుతుంటే మేడం చెప్పలేదా? ఏ మేడం? ఎవరు మేడం పేరు? ఏంటి? సంధ్య మేడమా? చెప్పిర్రా మేడంకి? ఎప్పుడు చెప్పిండ్రు? లోపల ఎటువంటి ట్యాప్స్ ఎట్లున్నాయి? లోపల కూడా కారుతున్నాయా? కామారెడ్డి జిల్లా శ్రీ అభయాంజనేయ శ్రీ శారదామాత దేవాలయంలో హనుమాన్ జయంతి విజయోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ శ్రీ అభయాంజనేయ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియకు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలం, వానాకాలంలో ప్రతి నెల పౌర్ణమి రోజు భక్తులు వందల సంఖ్యలో వస్తారని, కూర్చోవడానికి తమ వంతుగా సహాయ సహకారాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ ఈ ఆలయానికి రావడం ఇదే మొదటిసారి అని, ఈ సమస్యలపై ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదని, ఖచ్చితంగా స్వామివారికి తన వంతు సహాయం సహకారాలు అందిస్తానని తెలిపారు. అసాధ్య స్వామి రామదూత ఆంజనేయ మహావీర బ్రహ్మా విష్ణు శివాత్మక కరుణార్య
ప్రభుం శాంతయ రామదూత నమాం యశోదే నిర్భయత్వ అరోగత అచార్య స్మరణాత్ లభేష హనుమత్ విజయోత్సవ సంసర్గే మా నాగ శ్రీ ప్రమాణం భవతి శతాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియ కార్యక్రమాలు వ్రతాలు చేసుకోవడానికి మీరు ఏ అమౌంట్ చేస్తారు ఎక్కడికే చేస్తారు మాకు అన్ని అనౌన్స్ మీరు ఈ రోజు ఇక్కడ ఇదే స్టేజ్ మీద మీరు అనౌన్స్ చేస్తే నేను వచ్చే నెల కల్లా ఈ వచ్చే పౌర్ణమి కల్లా నేను కంప్లీట్ చేసి ఈ మహిళలందరికీ నేను ఎంత సౌకర్యాలు కల్పిస్తాను చెప్తాను. తప్పకుండా ఈ అమ్మవారి ముందు మా కోరికను మన్నించి మీరు ఇక్కడే మాకు అభయమిస్తారని మరీ మీకు ధన్యవాదాలు తెలియదు. అందరికీ నమస్కారం. ముందుగా జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి శుభ సమయం వేళ మరి ఈ యొక్క ఆలయానికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన సార్ నిజంగా కూడా చూస్తే ఎంత మంది ఇక్కడ సగం మంది లేడీస్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. కానీ అక్క వాళ్ళు ఎప్పుడు కూడా నాకు చెప్పలే టెంపుల్ గురించి. కానీ చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంతమంది మరి లేడీస్ ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నారు. మరి గతంలో ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 10 మెంబర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత మంది వారికి కూడా మరి అతి పెద్ద సంఖ్యతో పాల్గొంటున్న భక్తులు. మరి ఇక్కడ ఒక పవర్ ఏంటనే తెలుస్తుంది. దేవుడు ఒక కృప ఉండడం వల్లనే మీ అందరూ నమ్మి ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మా అక్కలకి కూర్చోవడానికి సౌకర్యం మేము తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, ఎందుకంటే మనం దేవునికి దగ్గర పూజించడానికి వస్తున్నాం. దేవుడు అంటే మనకి దేవుడు. గన్నవరం నియోజకవర్గ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల కూటమి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మంగళవారం భారీ ర్యాలీతో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీకి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు. గంటి పెద్దపూడి గ్రామం నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా చేరుకున్న తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ రామచంద్రమూర్తికి గిడ్డి సత్యనారాయణ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నామినేషన్ ర్యాలీకి అధిక సంఖ్యలో తరలివచ్చిన జన సైనికులకు, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జయ హో జయ హో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిర్మల్ జిల్లాలో అకాల వర్షంతో రైతులకు భారీ నష్టం. చేతికి వచ్చే పంట నేల కొరిగి రైతుల కన్నీటి వ్యధ. పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. ఉద్యమకారులను కాల్చి చంపిన హీన చరిత్ర కాంగ్రెస్ దండు విమర్శ. బాన్స్వాడలో మహిళా రోగులపై దురుసుగా ప్రవర్తిస్తున్న దీపక్ అనే వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేసిన రోగి బంధువులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.